మేడం ఇప్పుడు చూసుకుంటే ఏపీ ఎలక్షన్‌లో చాలా హోరాహోరీగా పోటీ ఉండబోతుంది. అయితే మగవారే బయటకు రాలేని పరిస్థితి ఉన్న ఏపీలో మహిళా ఓటర్లు ఏ మేరకు బయటకొస్తారనుకుంటున్నారు మీరసలు? ఒకటి చెప్పాలమ్మా, హ్మ్. అసలు మగవారే బయటికి రావటం లేదన్నమాట నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. హ్మ్. ఎందువల్ల స్త్రీ పాత్ర ఏంటో మీకు తెలుసా? హ్మ్. భారత స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించింది మొట్టమొదట రజియా దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మి వారు. ఓకే. రజియా సుల్తానా రజియా, తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుని నడిపించింది ఝాన్సీ లక్ష్మి. ఆ తర్వాత మహాత్మా గాంధీ పక్క నుండి మత కల్లోలాల్ని అల్లరిని అణచివేయడంలో ప్రధాన పాత్ర వహించింది సరోజినీ నాయుడు గారు. దండి సత్యాగ్రహంలో ముందుండి నడిపించింది ఆమె. కస్తూరిబా గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా భారత స్వాతంత్ర సమరంలో మహిళల పాత్ర మరువలేనటువంటి పాత్ర. ఇక ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే గనక ఆ రోజున గాంధీజీ గారి విరాళాలు కావాలని చెప్పి అడిగితే స్వాతంత్ర సమర ఉద్యమంలో ఆయన ఊరు ఊరు తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రతి స్త్రీ కూడా తన మెడలో ఉన్న మంగళసూత్రాలను కూడా గాంధీజీకి ఇచ్చి ఉద్యమాన్ని నడిపించినటువంటి శక్తి. మగో మాంచాలను తీసుకున్నా, రాణి రుద్రమని తీసుకున్నా, ఝాన్సీ లక్ష్మిని తీసుకున్నా, వారి వారసులుగా ఉన్నటువంటి మేము ఈరోజు ఈ ఎన్నికల్లో అరాచకాలని అన్యాయాన్ని ఎదిరించగలుగుతాం. నీకు అసలు తెలుసు, ఇది ఒక మాట మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీని కనుక తెలుసుకుంటే కనుక బాలచంద్రుడు యుద్ధానికి పోవడానికి వెనకాడితే ఎలా వెళ్ళాలి, నలగామరాజుని ఎదుర్కోవడంలో నా శక్తి సరిపోతుందా అని ఆయన ఇంట్లో కూర్చున్న సమయంలో ఆయనకి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది మగో మాంచాల. వీరగంధం తెచ్చాం వీరులారా లేవండి అని చెప్పి గాజులు వేసుకున్న చేతులతోనే వీర కంకణం కడతాం, అవసరమైతే మా ప్రాణాలైనా కూడా సమర్పిస్తామన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి నేల మీద పుట్టినటువంటి పలనాటి స్త్రీలు ఉన్నారు. కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాలు చేసినటువంటి మహోన్నతమైన వీరవనితులు ఉన్నారు. అలాంటి చోట్ల పుట్టినటువంటి మనం, ఆ ధైర్య సాహసాలను పుంజుకున్నటువంటి మనం, ఆ శక్తియుక్తులను పుంజుకున్నటువంటి మనం, ఆ యొక్క త్యాగ నిరతిని పెంచుకున్నటువంటి మనం ఈరోజు వెనకాడతామా? నేను చెప్తున్నాను, ఎవరికైనా భయం అని కలిగితే, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే, అరాచకం జరుగుతుంటుంటే, ఎక్కడైనా కూడా నిరంకుశ నీతులతో పోకళ్ళు పోతూ ఉంటే, భయపెడుతూ ఉంటే గనక మన ఓటు వేయకుండా ఆపాలంగిన ప్రయత్నాలు జరిగితే నాలాంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ధైర్యంతో ముందుకు రండి, ఆడవాళ్ళం మేము మిమ్మల్ని నడిపిస్తాం. అవసరమైతే ముందు నడిపి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు, అవసరమైన రోజున అన్యాయం అరికట్టడంలో మా చేతికి ఉన్నటువంటి వీర కంకణాల్లాగా మా గాజులు కూడా మారతాయి. మా చేతులతో అవసరమైతే తుత్తీలైనా కూడా కత్తిరిస్తామన్నటువంటి ధైర్యాన్ని ఈ రోజున ఆంధ్ర సోదరులకు ఇస్తున్నా. నేను ఆంధ్ర వనితనే, నేను ఆంధ్రదేశంలో పుట్టిన దాన్నే, ఆ గుంటూరు రక్తం, పలనాడి రక్తం జీర్ణించుకున్నటువంటి వ్యక్తిని. మాలో ధైర్యం, సాహసం ఉప్పొంగుతూ ఉన్నాయి. అన్యాయాలకి, జగన్ చేస్తున్నటువంటి అన్యాయాలకి మనసు ఉడికిపోతూ ఉంది. ఆ ఉడికిపోతున్న తనం నుంచి, ఆ యొక్క ఆవేశం నుంచి, ఆ ఉద్రేకం నుంచి నా సాటి సోదరుని రక్షించుకోవాలనే తపన మాలో వస్తుంది. ఆ తపన కోసం ఈరోజు ఎంతటి పోరాటకైనా సిద్ధం. రండి, మేము ముందుంటాం, మా వెనక మీరు రండి. ఎవరు దేనికి భయపడొద్దు, ఎక్కడ జంకొద్దు, దేనికి కూడా ఆశలకి ప్రలోభాలకు గురి కావద్దు. న్యాయాన్ని గెలిపిద్దాం, ధర్మాన్ని గెలిపిద్దాం, అరాచకత్వాన్ని అంతం చేద్దాం, అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం. ముందుకు రండి అని నేనే పిలుపుస్తున్నా. సూపర్ మేడం, మీ పిలుపుకైనా వస్తారేమో చూద్దాం. ఖచ్చితంగా వచ్చి తీరుతారు. థ్యాంక్ యూ.